బంగారం ఎక్కడికి బట్టలు సర్దుకుంటున్నావు? బ్యాంకాక్ కి. నువ్వేనా బ్యాంకాక్ వెళ్ళేది? నేను వెళ్తాను. ఏం నువ్వు బ్యాంకాక్ వెళ్తావా? ఎక్కువ కంగారు పడిపోకు. బ్యాంకాక్ ఏం వెళ్ళిపోవట్లే, బెంగళూరు వెళ్తున్నా. అయినా ఇప్పుడు బెంగళూరు ఎందుకు? బజ్జీలు అమ్ముకోవడానికి. అయినా బజ్జీలు అమ్ముకోవడానికి బెంగళూరు ఎందుకు బంగారం? మన కాలనీ చివరే ఒక బండి కొంట, దాంట్లో బజ్జీలేం కర్మ, పకోడీలు కూడా అమ్ముకోవచ్చు. ఈ ఎటకారాలకి ఏం తక్కువ లేదు. ఇంకా ఆపలేదనుకో నెత్తి పగులుతా. అమ్మో వద్దులే గాని, ఇంతకీ బెంగళూరు ఎందుకు వెళ్తున్నావు చెప్పు. మా తాతయ్య, పెదనాన్న, కొడుకు, కూతురు, కొడుకు పెళ్లికి వెళ్తున్నా. ఏంటి తాతయ్య, కొడుకు, పెదనాన్న? నాకేం అర్థం కావట్లే. ఎక్కువ కష్టపడుకో, నాకు బాగా అవుతాడు. అబ్బో నీకు బావ కూడా ఉన్నాడా? ఏ వండకూడదా? ఉండొచ్చు. ఇదిగో 2 రోజుల్లో పెళ్లికి వెళ్ళి వచ్చేస్తాను. ఇల్లు జాగ్రత్త. మీ ఫ్రెండ్స్ని తీసుకొచ్చి ఇల్లంతా చెత్త చెత్త చెయ్యకు. ఇంకొక మెయిన్ విషయం ఏంటంటే, మీ చెల్లి వచ్చి పప్పులు ఉప్పులు అంటది. ఏటివ్వకు. ఎక్కువ అడిగింది అనుకో వదిన ఇవ్వద్దు అన్నదని చెప్పి. ఏం పర్లేదు, అర్థమైందా? ఓకే బంగారం. 2 days later. ఏం బంగారం పెళ్లి బాగా జరిగిందా? పెళ్లి బాగా జరిగింది. అవును, మీ చెల్లి వచ్చిందా? వచ్చింది బంగారం. పప్పు ఉప్పు కూడా అడిగింది. మీ వదిన ఇవ్వద్దన్నదని చెప్పా. గుడ్ బాయ్. వెళ్ళే గానీ నేను వస్తున్న దారిలో చూసాను, గోల్డ్ షాప్ లోని వేస్టేజ్ ఓన్లీ 5% అని అంట. ఇప్పుడు వెళ్ళి కొనుక్కుందాం పదా. గోల్డా? అయినా ఇప్పుడు డబ్బులు ఎక్కడవి? కంగారు పడకలే, నేను చీటీ పాడిన డబ్బులు లోపల ఉంచాను, అవి తీసుకెళ్లి కొనుక్కుందాం పదా. అవునా? అవి లేవుగా. లేకపోవడం ఏంటి? ఆ డబ్బులు ఏం చేసావు? ఫ్లాష్ బ్యాక్. పప్పు ఉప్పు ఇవ్వద్దంటదా? ఉండు, మా వదిన సంగతి ఇప్పుడు చెప్తా. సర్లే కదా అన్నయ్య, పప్పు వద్దు ఉప్పు వద్దు కానీ 1 లక్ష రూపాయలు అప్పు అంటే ఇవ్వచ్చు కదా అన్నయ్య, 1 నెలలో ఇచ్చేస్తాను. ఇదిగో తీసుకో. నువ్వు పప్పులు ఉప్పులు ఇవ్వద్దన్నావు కానీ అప్పులు ఇవ్వద్దు అనలేదు కదా, అందుకే ఇచ్చావు. నెలలో ఇచ్చేస్తుందంట. మీ చెల్లికి ఇచ్చావా? తిరిగి వచ్చినట్టే.